చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం. జీరో అనేది వీలు కాదు, కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి, నేను అవి మాట్లాడడం లేదు. కుట్ర ఉందా లేదా అని కూడా, ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పారేసి తుడుచుకోమంటున్నారు. వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళే చేస్తారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ఠ నిన్న జరిగింది. మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ, కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా. ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక పక్క సేఫ్టీ కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అంటే రెండు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్న్ వాటి కాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం, ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది, రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది, ఈ 3-4 బ్యాండిక్స్ ఉంది. ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్. ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేం చేయాలి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఒక కాంప్రహెన్సివ్ డెసిషన్ తీసుకుంటాం. అన్నీ ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్స్ అవన్నీ ఓడి చేస్తాం. రెండోది, ఇమ్మీడియట్గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడం, ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడం. అదే సమయంలో మా యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ స్ట్రీమ్లైన్ చేయడం. ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ పోయి హెరాస్మెంట్ చేయడం, 3 రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం, దాంతో లేనిపోని ప్రాబ్లమ్స్ రావడం. అట్లా కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఈజ్ 2018-19 పెట్టాను. కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు. అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది, మీరు పలానా ఊరికి పోవాలి, పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి. అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి, హెరాస్మెంట్ తగ్గాలని. అదే మరి ఎక్సెప్షన్ రిపోర్ట్లు పెట్టాం. నేను ఇంకా స్టడీ చేస్తున్నా. ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి, ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం. ఒక 3 months మ్యాక్సిమం టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్. ఏది అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను. ఇప్పుడు 90%, 95% ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. ఎక్కడో 1 or 2% బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.
వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది. 95% చేసిన వాళ్ళని ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. అందుకే